ఇవాళ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లనున్నారు. అక్కడ 3 రోజుల పాటు ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గల ధ్యాన మండపంలో ఇవాళ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ వరకు సాయంత్రం వరకు 45 గంటల పాటు ధ్యానం చేయబోతున్నారు. ప్రధాని మోదీ సందర్శనను పురస్కరించుకుని కన్యాకుమారిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన భద్రత కోసం 2000 మంది పోలీసులు వివిధ భద్రతా ఏజెన్సీలను మోహరిస్తున్నారు. రాక్ మెమోరియల్, బోట్ జెట్టి, హెలిప్యాడ్, ప్రభుత్వ అతిథి గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని ప్రత్యేక భద్రతా బృందం కూడా ధ్యాన మండపం వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసింది. హెలికాప్టర్ ల్యాండింగ్ పరీక్షలను కూడా జరిపింది. మరోవైపు ప్రధాని ధ్యాన నిర్ణయం వివాదానికి దారితీసింది. ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉందని, 7వ దశ పోలింగ్ జరగాల్సి ఉందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 1న జరిగే పోలింగ్ ను ప్రభావితం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నాయి. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని, వెంటనే దీన్ని నిలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో వివిధ మాధ్యమాల్లో ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోరింది.